ఈ టమాటాలు నువ్వు తెచ్చావు బేటా? అవునత్తమ్మా. ఓ సరే సరే. ఎందుకత్తమ్మా, ఏమైంది? ఏం లేదులే, ఏదో వింతగా కనిపిస్తుంటే, ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా షేప్లెస్ గా వంకర టింకర్ గా కనిపిస్తుంటే ఏదోలా ఉన్నాయని అడుగుతున్నాను. ఇలానే ఉంటాయి కదా అత్తమ్మా, ఎలాగో కట్ చేశాక అన్ని సమానంగానే కదా ఉండేటి, అంతేగా. ఎందుకు, నా కొడుకు తెస్తాడు కదా మంచి టమాటాలు. నువ్వు ఎక్కడి నుంచి తెచ్చావు ఈ టమాటాలన్నీ? ఏవి టమాటాలన్నీ ఎక్కడున్నాయి? అసలు కనిపించట్లేదు, అయిపోయాయా? అత్తమ్మా, టమాటాలు అయిపోలేదు, నేనే జిమ్కి పంపించాను. మీరు మొన్న అన్నారు కదా టమాటాలు బాగాలేదు, చిన్న పెద్ద ఉన్నాయి, షేప్లెస్ ఉన్నాయని. ఇప్పుడు చూడండి, జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేసి మంచి షేప్ లోకి వస్తారు. ఇప్పుడు డ్రెస్సెస్ కోసం కూడా బొట్టిక్ లో ఆర్డర్ ఇచ్చేస్తామా. ఒకదానికి బోట్ నెక్, ఒకదానికి డోరీ, ఒకదానికి బ్యాక్లెస్, మంచి మంచి డిజైనర్ పెట్టి కుట్టిస్తున్నారు అత్తమ్మా డ్రెస్సెస్. మొన్న ఒక టమాటా ఇలా ఉందే చూడండి, ఆ టమాటాకి ఇంతవరకు నెట్తో డ్రెస్ కుట్టిస్తున్నారు అత్తమ్మా. నాకైతే అనిపిస్తుంది అత్తమ్మా, పక్క ఊరు నుండి మనం టమాటాలకి సంబంధాలు కూడా వస్తాయేమో. సారీ అత్తమ్మా, అక్కడే ఉంది.